ఏయ్ డబ్బులు ఉన్నాయా? రా. ఏం కావాలి? 10 కట్ల బీడీ, ఒక సిగరెట్ ప్యాకెట్. ఏయ్ డబ్బులు ఇవ్వు. ఇదిగో. మిగతా డబ్బులా బయటకు వచ్చాక తీసుకో. బయట రోడీజన్ చేస్తున్నా తీసుకొచ్చి లోపలేస్తే పెద్ద పోటుగాళ్ళలాగా నరుకుతామని బెదిరిస్తున్నారా? నేనున్న చోటికే వచ్చి గొడవ పడ్డట్టు నాటకాలు ఆడతారా? ఒక్కొక్కడికి తోలు తీస్తా. ఇది గొడవ లేక. ఏయ్ హ్యాండ్ కఫ్ తీసేయి. ఏయ్ షర్టు బరణి విప్పమను. తారా త్వరగా విప్పు. బనీని కూడా తీయండి. తీరా, నువ్వేమన్నా ఆడదానివా? సిగ్గుపడుతున్నావు? చైన్ తీరా. తీబే. రా, అక్కడ నుంచో. ప్యాంట్ తీరా, త్వరగా తీరా. కాళ్ళు ఎడంగా పెట్టు, ఎడంగా పెట్టు. ఎవడెవడు ఎక్కడ దేని పెట్టి తీసుకొస్తున్నాడో తెలియడం లేదు. ఎరా, పెద్దిరెడ్డి గారి గురించి తెలిసి ఇవన్నీ చేసావా? మర్యాదగా సార్కి నిజం చెప్పేసి బయటపడే దారి చూడు. అర్థమైందా? పోరా. ఎక్కడ్రా పిల్ల డాక్యుమెంట్? ఎక్కడా? చెప్పరా? చెప్పు. తెలియదు సార్, రౌండ్స్ టైం అయింది. రౌండ్స్ కి వచ్చి నీ సంగతి చూస్తాం. సూపర్ నెట్ వస్తుందా? త్వరగా సభలు తిండి, త్వరగా తిండా. త్వరగా లాగప్ తెరువు. రిజిస్టర్ ఏది? మొత్తం ఎంతమంది? 7 అయ్యా. ఎంతమందిని వేయొచ్చు? 2 వేయచ్చయ్యా. సార్ నేను చూడండి. ఏంటి? ఇక్కడ ఎవడు చాక్లెట్ తిన్నాడు సార్? ఎవర్రా రే? మీకు మీరుగా ఒప్పుకుంటే వదిలేస్తా. నేను కనిపెట్టానంటే తోలు తీస్తా. ఎవరో ఎవరో ఓ పక్క అడుగుతూ ఉంటే బదులు చెప్పుకుంటా దిక్కులు చూస్తావేంట నా కొడక? చెప్పరా? ఏంటి పొగరా? పాప పుట్టినరోజుని ఇచ్చారయ్యా. చాక్లెట్లో విషం ఉండి నువ్వు తిరిగి చచ్చిపోతే ఈ కాకి సొక్క ఇంటికి వెళ్ళి పిల్లలకి పాదపు చేయాలా? చెప్పరా? చెప్పు. చంపేస్తా. నీ పేరేంటి? శేషు. ఊరు? తూని. అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? నాన్నగారు గుమస్తా, అమ్మ టీచర్. ఇద్దరు చనిపోయారు. అందుకే హత్య చేసి వచ్చావా? సార్ ఇక్కడ ఏమన్నా కొత్తగా వేసారా? ఇంకా వేయలేదు సార్. ఎందుకు వేయలేదు? సార్ని చూసి ఎవరు భయపడేయలేదేమో. రిజిస్టర్ ఏది? తప్పించుకోవాలని చూస్తారా? ఏంటి సార్ ఇంత దారుణంగా కొడుతున్నారు? కొట్టండి సార్. అక్కడ చూడు ఎంతమంది క్రిమినల్స్. 222. పోలీసులు నాతో పాటు 41 మంది. భయం ఉండాలి కదా మరి, అందుకనే.
తాగి ఈడ్చుకెళ్ళి సెల్లో వేయండి. అన్న దగ్గర అల్లరి చేస్తున్నాడే వాడి పేరే మురళి. రైల్వేలో ఉండే ఆయన పేసెస్ని దొంగలిచ్చి పోలీసులకు దొరికిపోయాడు. ఒక బీడీ తీసుకోమంటావా? చూడ్డానికి పిచ్చోడ్లా ఉన్నాడని రైల్వే అధికారులు చేసే పెద్ద తప్పులని ఈడి మీదకి తోసేశారు. పిచ్చినాళ్ళు. తూ బీడీ. హే అన్నీ ఇక్కడంతా అక్కడికి వెళ్ళివ్వు. ఓ వదిలే వాళ్ళంతే. అమ్మా, బీడీ తాగితేనే ఫ్రీగా పోతుంది, పొద్దునైనా సాయంత్రం అయినా. అన్న కాకినాడలో కింగ్. నీకు రైతు బజార్ మార్కెట్ తెలుసా? అక్కడ అన్ననే అన్ని ఒక గొడవలో 4 కుర్రలు వేసేసి లోపలికి వచ్చాడు. ఏడా నోరు మూసుకుంటావా? లాటికి పని చెప్పనా? పాట బాగుందన్నా. రెండు గంటలకి ఒకడు ఉలికిపడి లేచాడంటే అదేరా అర్థం. మీకెలా తెలుసు టైం 2 అయిందని? గురువారం రాత్రి 2 గంటలకి స్పెషల్ ట్రైన్ వైజాగ్ రామేశ్వరం వెళ్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. పడుకో. నీ వయసు ఎంత? 24. ఈ వయసులోనే దొంగతనాలు, హత్యలు. అది సరిపోదని తిమింగలంతోనే ఆడుకునొచ్చావు. నేనేం కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. కాకినాడలో పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉండేది పెద్దిరెడ్డికి. మా నాన్న ఆయన దగ్గర 20 సంవత్సరాలుగా పని చేస్తుండేవారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బీకామ్ చదివినందువల్ల అన్ని బాధ్యతలు పెద్దిరెడ్డి నాకు అప్పగించారు. నేను పెద్దిరెడ్డితో ఉండేటప్పుడు నాకు జరిగిన ఒకే ఒక మంచి విషయం, నేను తన్ని చూడటమే. నా కోసమే తను అక్కడికి వచ్చినట్టు అనిపించింది. నాకంటూ ఏది లేని సమయంలో అన్ని దొరికినట్టు అనిపించింది. పెద్దిరెడ్డి గారు, మేమిన్నాళ్ళు ఉన్న చోటు అనాథ పిల్లల కోసం దానంగా ఇచ్చింది. మేమే దాతలిచ్చిన విరాళాల మీద ఆధారపడి బతుకుతున్నాం. హఠాత్గా ఖాళీ చేయమంటే ఎలా పెద్దిరెడ్డి గారు? తను కూడా నాలాగే. తనకి ఎవ్వరు లేరు. తనకన్నీ నేనే అవ్వాలనిపించింది. కుర్రాళ్ళతో కొన్నాళ్ళు ఏ గొడవ చేయొద్దని అలాగే అయ్యగారు. చాలా థ్యాంక్స్ రెడ్డి గారు. తర్వాత అప్పుడప్పుడు నేను తన్ని చూశాను. తన పేరు కూడా నాకు తెలియదు. అది తెలుసుకోవడానికి నాకు ఒకరోజు అవకాశం దక్కింది. ఏమండి? హలో. వాడెవరో గుర్తుపట్టావా? పెద్దిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాడే వాడే. హై, నేను గుర్తున్నానండి. ఆ రోజు పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్నాను కదా. ఏంటండి, పెద్దిరెడ్డితో ఉన్నందువల్ల నన్ను కూడా ఆయనలాగే అనుకున్నారా? మీ పేరు? ఏమండి, పేరే కదా అడిగాను, మీరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీరేమన్నా మూగవారా? అవును, తను మాట్లాడలేదు. రావే వెళ్దాం. చూసావా, నిజం చెప్పగానే వాడే మూగోడైపోయాడు. అందరు అబ్బాయిలు ఎంతేనే. మై నేమ్ ఇస్ శేషు అండి. సిస్టర్, మేడం పేరు? కోయల. కానీ నాకు అంతా అర్థమైంది. ఆ తర్వాత మేము కలవని రోజే లేదు. తను నన్ను అంతగా నమ్మింది. తను నా సర్వస్వం అయిపోయింది. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తనే. అంత బాగానే సాగుతుంది.
అప్పుడే ఆ సైకో వాడి చూపు కోయిల మీద పడింది. ఏయ్ ఇదిగో పిల్ల, ఏంటి దగ్గరికి వస్తే ఓవర్గా చేస్తాను. భద్ర పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ కాళయ్య సొంత తమ్ముడు. కోయిల పెద్దిరెడ్డి దగ్గరికి వచ్చినప్పుడే మొదటిసారి భద్ర చూపు కోయిల మీద పడింది. ఏయ్ ఏంటి బాగా నచ్చలేదా? అడుగుతా ఉంటున్నా బదులు చెప్పవా? ఆగవే. ఏంటండి సమస్య? ఏయ్ గుమస్తా, ఇక్కడేం పంటరా నీకు? అదే పెద్దిరెడ్డి కొన్ని రోజులు టైం ఇచ్చారు కదా. వసూలు చేయాలిగా. రే రే ఏంటి? రేయ్ తప్పుకరా. నా మాటేను భద్ర, వద్దు. భద్ర ఇలా జామ్ పండులా ఉంది. రా వెళ్దాం పద. రా రా రా.